దేవుని స్వరం విన్నప్పుడు ఈ తలుపు తెలుస్తున్నావా అన్నటువంటి అంశాన్ని ఈరోజు మన వాక్యం నుంచి నేర్చుకుందాం. దేవుడు పూర్వకాలంలో నానా విధాలుగా నానా సమయాల్లో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినాల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినట్టు. అంటే దేవుడు ఆదాముతో, అబ్రహాముతో, నోవహుతో, మోషేతో, యెహోషువతో, అనేక మంది భక్తులతో, ప్రవక్తలతో, తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడాడు. కానీ 2000 సంవత్సరాల క్రిందట తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన ద్వారా మనతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ద్వారా నేటికి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకు మనుషులతో మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మాట్లాడితే దేవుడి యొక్క మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అంటే దేవుడి మాటలు మనిషి యొక్క జీవితంలో ఉండకపోతే, దేవుని యొక్క మాటలు మనిషిలోనికి వెళ్ళకపోతే మనిషిలో జీవం కలగదు. మనిషి శారీరకంగా బ్రతికున్నప్పటికీ కూడా ఆత్మీయంగా చనిపోతాడండి. కాబట్టి నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని యోహాను సువార్తలో ప్రభువు చెప్పిన రీతిగా ఆయన మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడితేనే, మాట్లాడుతూ ఉంటేనే ఆ జీవం మనలోనికి వచ్చి మనం ఆత్మీయంగా దినదినము బ్రతికి అభివృద్ధి పొంది ఒకానొక దినాన్ని ప్రభు కొరకు ఫలించేటువంటి చెట్టుగా మనం మారగలుగుతూ ఉంటామండి. ఎందుకంటే ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన తన నోటి మాట ద్వారా జీవం కలిగిన వాటి అన్నిటినీ కూడా కలుగు చేశాడు. అది శరీర సంబంధమైనది. కానీ ఆత్మ సంబంధమైన విషయాలు కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 40 దినాల పాటు ఏమీ తినకుండా త్రాగకుండా ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగినట్లు ఆజ్ఞాపించు అన్నాడంట. అప్పుడు ప్రభు ఏం చెప్పారో తెలుసా? మనిషి రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పాడండి. అదేంటి? దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం అంటే ఆయన మాటలో జీవం ఉంది. అంటే ఆత్మీయంగా నువ్వు బ్రతుకుతావు. శారీరకంగా నువ్వు బ్రతకాలంటే భౌతిక సంబంధమైన ఆహారాన్ని నువ్వు తీసుకోవాలి. ఆత్మీయంగా నువ్వు బ్రతకాలి. నీలో ఉన్న ఆత్మ బ్రతకాలంటే దేవుని మాటలు నువ్వు వినాలి. దేవుని మాటలకి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుని మాటల్ని నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. అప్పుడే ఆత్మీయంగా నువ్వు బ్రతుకుతావు. కాబట్టి అందుకొరకే దేవుడు మనుషులతో మాట్లాడటం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. ఇదిగోనండి, మరి ఎప్పటి దినాల్లో మనం చూసినట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతూ ఉంటాడండి. తన వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తూ ఉంటాడు. తన వాక్యం ద్వారా మనం బలపరుస్తూ ఉంటాడు. తన వాక్యం ద్వారా మన జీవితాలని మరి ఆ తండ్రి అయిన దేవునికి మరింత దగ్గరగా చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. ప్రభువు కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే దేవుడు ఒక మంచి మాట చెప్పాడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము అన్నాడండి. అందరూ జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం వినాలి, నేర్చుకోవాలి. అందరూ కూడా దేవుని మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకోవాలండి. దేవుడు లవోదికీయలో ఉన్నటువంటి సంఘపు దూతకి ఎలాగో వ్రాయమని చెప్పి ఆ సంఘంతో దేవుడు ఏమని చెప్పి అనేకమైన విషయాల గురించి చెబుతూ అందులో ఒక మాట చెప్తున్నాడు. ఏంటా మాట అంటే 20వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అని చెప్పాడండి. దేవుడు ఏం చేస్తున్నాడంటే తలుపు దగ్గర నిలవబడి తడుతున్నాడట తలుపుని. ఏం తలుపు దగ్గర నిలబడ్డాడు ఆయన? మన ఇంటి దగ్గర ఉన్నటువంటి తలుపు అనుకోకండి. ఇంటి దగ్గర నుండి తలుపు కొట్టడం అనుకోకండి. దేవుడు చాలామంది
కొన్ని రకాలైనటువంటి సాక్ష్యాలు చెబుతుంటారండి. పడుకున్నప్పుడు దేవుడట కొట్టి ప్రార్థన చేయాలన్నాడంట. అంటే దేవుడికి ఇంక వేరే పని లేదా, నిన్ను లేపుకొని ప్రార్థన చేయించుకుంటాడా? దేవుడు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఎవరు చెప్పండి? దేవుడు వచ్చి నిన్ను బ్రతిమలాడి ప్రార్థన చేయించుకుంటాడా, లేదంటే నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు దేని దగ్గర ఆయన తడతాడు నిన్ను? దేవుడు దేని దగ్గర, ప్రభు దేని దగ్గర నిన్ను తడతాడంటే, నువ్వు ప్రార్థన చేయకపోతే లేవని చెప్పి నేను తట్టడు, కానీ ఇంకొక విషయంలో నేను తడతాడు. ఆయన ఎక్కడ నిలబడి తడుతున్నాడు చూడండి, 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. దేవుడట తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడట, పిలుస్తున్నాడు నిన్ను, తడుతున్నాడు. ఏ తలుపు అంటే మన ఇంటి దగ్గర ఉన్న తలుపు అనుకోకండి, అది కాదు. తలుపు అనగా తలంపులు, లేదా నీ మనస్సు, నీ హృదయం. తలుపు అనగా అర్థం ఏంటండి? తలంపులు, లేదా నీ మనస్సు, లేదా నీ హృదయం. అంటే దేవుడు నీ హృదయపు వాకిటి దగ్గర, నీ హృదయపు తలుపు దగ్గర, నీ మనస్సు అనే తలంపు దగ్గర, నీ మనస్సు అనేటువంటి తలుపు దగ్గర ప్రభువు నిలబడి నిన్ను తడుతూ ఉంటాడు. ఎప్పుడు? అది ఆదివారం కానివ్వండి, గృహ కూడికల్లో కానివ్వండి, స్త్రీల కూడికల్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా సరే వాక్యం వినిపించబడుతున్నప్పుడు ప్రభువు ఏం చేస్తాడంటే, నీ హృదయం దగ్గర నిలవబడి, నీ తలుపు దగ్గర నిలవబడి, నీ వాకిట తలుపు దగ్గర నిలవబడి ఏం చేస్తాడంటే, నీ తలంపుల దగ్గర ఆయన నిలవబడి, నీ మనస్సు అనే తలుపు దగ్గర ఆయన నిలవబడి ఏం చేస్తాడంటే తడుతూ ఉంటాడు. తలుపు తెరువు అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీ హృదయాన్ని తెరువు, నీ మనస్సును తెరువు అని దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉంటాడు నీతో. ఆయన స్వరాన్ని విని, అనగా వాక్యాన్ని విని, ప్రకటించబడుతున్న వాక్యాన్ని విని, చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని విని, ఇప్పుడు చదవండి. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అన్నాడు చూడండి. అంటే ఆదివారం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, గృహ కూడికల్లో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, స్త్రీల కూడికల్లో దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయం అనే తలుపు, నీ తలంపులు, నీ మనస్సు అనే తలుపు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యానికి తెరవాలి. దేవుడు అంటున్నాడు, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. అంటే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ మాటలు మావా దేవుడివా? చెప్పాలి. ఇందులో మాటలు మేము చెప్తున్నాం కదా, ఈ మాటలు నావా దేవుడివా? దేవుడివి. కాబట్టి అప్పుడు దేవుని స్వరం అది, దేవుని మాటలు అవి. కాబట్టి ఆ మాటలు మనం వింటున్నప్పుడు, దేవుని స్వరాన్ని మనం వింటున్నప్పుడు ఏం చేయాలట? ఎవడైనను తలుపు తీసిన ఎడల అన్నాడు చూడండి. అంటే ఎవరైనా సరే వాక్యానికి నీ తలంపును ఓపెన్ చేస్తే, వాక్యానికి నీ హృదయాన్ని ఓపెన్ చేస్తే, వాక్యానికి నీ మనస్సును ఓపెన్ చేస్తే, తెరిస్తే, దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి. అంటే దేవుడు ఎప్పుడు నీలోనికి వస్తాడు, దేవుడు ఎప్పుడు నీ దగ్గరకు వస్తాడు, దేవుడు ఎప్పుడు నీలోనికి వచ్చి నీతో మాట్లాడతాడంటే, నువ్వు తలుపులు తెరవాలి. నీ మనస్సు అనే తలుపులు తెరవాలి, నీ హృదయం అనే తలుపులు తెరవాలి, నీ తలంపులు అనే తలుపులు తెరవాలి. దేవుని స్వరాన్ని విన్నప్పుడు, వాక్యం నీకు వినిపించబడుతున్నప్పుడు నీ హృదయాన్ని దేవుని మాటలకు ఓపెన్ చేయాలి, నీ తలంపులు దేవుని మాటలకు తెరవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడైతే హృదయాన్ని దేవుని మాటలకు తెరిస్తావో, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క తలుపు, హృదయము, తలంపులనే తలుపు, మనస్సు అనే తలుపు దేవుని వాక్యానికి తెరిస్తావో, దేవుడు నీ దగ్గరికి వస్తాడండి. దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఎందుకు దేవుడు నీ దగ్గరికి వస్తాడు అంటే, నువ్వు ఆయనకి చోటిచ్చావు, నువ్వు ఆయనకి ఆహ్వానం పలుకుతున్నావు. రా ప్రభువా నాతో మాట్లాడు, రా ప్రభువా నా జీవితాన్ని సరిచి, రా ప్రభువా నన్ను నీ కొరకు నిలవపెట్టు అని దేవుని మాటలకి నువ్వు ఎప్పుడైతే చోటు ఇవ్వటం ప్రారంభించావో, నీ మనస్సులో దేవుడికి ఎప్పుడైతే తలుపు తెరవడం ప్రారంభించావో, దేవుడు నీలోనికి, నీ దగ్గరికి వస్తాడు.
ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి, తలుపు కొడుతున్నారు అనుకోండి, తలుపు తీస్తేనే కదా లోపలికి రాగలం, మనం రమ్మంటే కదా లోపలికి రాగలం. ఎంతసేపు తలుపు కొట్టినా మనం తీయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఏం చేయాలి? తలుపు తెరవాలి. ఎవరికి? దేవునికి. అక్కడ అంటున్నాడు చూడండి, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అంటే ప్రభు ఏం చేస్తాడట? ఆయన వచ్చేటప్పుడు ఏం పట్టుకొని వస్తాడు? భోజనాన్ని పట్టుకొని వస్తాడండి, ఆహారాన్ని పట్టుకొని వస్తాడు. ఎందుకు నీ దగ్గరికి వస్తాడంటే భోజనం చేయడానికి. ఆహారం అంటే ప్రభుతో కలిసి నువ్వు భోజనం చేస్తావట. ఎమ్మాయి అనబడినటువంటి గ్రామానికి ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తు మరణించిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోతున్నారట మాట్లాడుకొని. అయ్యో ప్రభువుకి ఏంటి అలా చేశారు, ఆయన మంచి ప్రవక్త, మంచి బోధకుడు, దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి అని మాట్లాడుకుంటూ వెళ్తుండగా ప్రభు ఇంకొక రూపంలో వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడుకొని వెళ్తాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడండి. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడుకుంటున్నారు మీరు అని ప్రభు అడిగితే, యెరూషలేములో జరిగినటువంటి సంగతి నీకు ఒక్కడికే తెలీదా? ఇదిగో నజరేయుడైనటువంటి యేసుని దేవుడు అనేక అద్భుతాలు చేయించినటువంటి ఆయన్ని నిర్దాక్షిణ్యంగా సిలువ వేశారు, చంపేశారు అని, ఆయన ఎంతో శ్రమ పడ్డాడు అని ఆ శిష్యులు చెబుతున్నప్పుడు ఆలకించి ఒక చోట సాయంత్రం అయిపోయిందట. అక్కడ మాతో పాటు ఉండమని చెప్పి వాళ్ళు బలవంతం చేశారటండి. ప్రభు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు రొట్టె విరిచినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. ప్రభు అక్కడి నుంచి మాయమైపోయాడు, అంటే అంతర్ధానం అయిపోయిందండి. అంటే అప్పుడు తర్వాత వాళ్ళు అంటున్నారు, ఆయన మనతో పాటు మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండలేదా అని అంటున్నారండి. అంటే మన హృదయాలు మండే. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, మనతో నడుస్తున్నప్పుడు, మనతో సంభాషిస్తున్నప్పుడు, మనతో కూర్చొని భోజనం చేయడానికి ఆయన వచ్చినప్పుడు, మన గుడారంలోనికి ఆయన వచ్చినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుతున్నాయి. మన హృదయాలు మంట వచ్చింది. అంటే దేవుడికి నువ్వు చోటిస్తే, నీ హృదయంలో, నీ మనస్సులో నువ్వు దేవుడికి చోటిస్తే, నీ మనస్సు అనే తలుపు ఆయన కొరకు నువ్వు తెరిస్తే, ఆయన మాటల కొరకు నువ్వు తెరిస్తే, ఆయన నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం మండుతుంది. అయ్యో నేను దేవుడి కొరకు జీవించలేకపోతున్నాను, ప్రభు కొరకు బ్రతకలేకపోతున్నాను, విశ్వాసంలో దిగజారిపోయాను, భక్తిలో దిగజారిపోయాను, వాక్యంలో పడిపోయాను, పాటలో పడిపోయాను, ప్రేమలో పడిపోయాను, దేవుని సన్నిధికి నేను చాలా దూరంగా బ్రతుకుతున్నాను, దేవుడికి నేను చాలా దూరంగా బ్రతుకుతున్నాను. అయ్యో ఎండాలంతా కూడా నా హృదయంలో, నా మనస్సులో దేవుడికి చోటవలేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నానని చెప్పి దేవుడి వాక్యానికి నిజంగా నీ హృదయంలో చోటిస్తే ఏమవుతుందో తెలుసా? మండుతుంటుంది నీ హృదయం, మండుతుంటుంది నీ మనస్సు. దేవుడు మంటింపు చేస్తాడు. ఎందుకు నీ హృదయం మండుతుందో తెలుసా? ప్రభు చెప్పాడు, నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడండి. అంటే ఆయన మాట నిన్ను కాలుస్తుంది, ఆయన మాట నిన్ను సరిచేస్తుంది, ఆయన మాట నిన్ను నిలవబెడుతుంది దేవుని కొరకు, ఆయన మాట నిన్ను పరలోకానికి దగ్గర చేస్తుంది దేవుని మాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ఎంతకీ ఏంటి భోజనం? ఎలాంటి భోజనం చేస్తాడు ఆయన? మనం ఎప్పుడైతే తలుపు తెరుస్తామో దేవుని కొరకు, మన తలంపులు తెరుస్తామో, మన ఆలోచనలు తెరుస్తామో, మన మనస్సును తెరుస్తామో, మన ఉద్దేశాలు ప్రభు కొరకు తెరుస్తామో, మన హృదయాన్ని ప్రభు కొరకు తెరుస్తామో, ఆయన మనలోనికి, మన దగ్గరికి వచ్చేట భోజనం చేస్తాడట. అంటే ఆయన వచ్చిందే భోజనం పట్టుకొని వస్తాడు నీ దగ్గరికి, భోజనం చేస్తాడు, నీతో కలిసి భోజనం చేస్తాడు. ప్రభు ఎవరితోనైనా అలా కలిసి భోజనం చేసి అలాంటి భోజనాన్ని ఇచ్చాడా అన్న సందర్భాన్ని కానీ మనం బైబిల్లో చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 4:4 నుంచి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయులైన షోకారు ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన అవశ్యున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైన సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహము కెమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు
ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునకెమ్మని ఎలా ఉడుకుచున్నామని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ సమరయ మార్గంలో గుండా ఆయన వెళ్ళవలసి వచ్చిందండి. ఈ సమరయులు ఎవరంటే, యూదులు బబులోను దేశానికి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది యూదులు ఆ బబులోనీయుల్ని పెళ్లి చేసుకొని, అన్యజనులను పెళ్లి చేసుకొని, యూదులకి బబులోనీయులకి కలిగినటువంటి సంతతి ఎవరైతే ఉన్నారో వారిని ఏమని పిలిచారంటే సమరయులు అని పిలిచారండి. ఈ యూదులు ఏం చేసేవారు అంటే సమరయులతో సాంగత్యం చేసేవారు కాదు. అంటే వాళ్ళతో సంప్రదింపులు కానీ, లేదా వాళ్ళతో ఎటువంటి బాంధవ్యాలు పెట్టుకోవడం కానీ, లేకపోతే వారిని వివాహాలకు పిలవడం కానీ, ఎటువంటి మంచి చెట్లు వారి మధ్యలో ఉండేవి కాదు. వారి మార్గం గుండా కూడా వెళ్ళి వాళ్ళతో సాంగత్యం చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేనటువంటి రోజులు. అప్పుడు యాకోబు తన కుమారుడికి ఇచ్చినటువంటి, యోసేపుకి ఇచ్చినటువంటి ఒక భూమి దగ్గరట, ఒక సుకార్ అనబడినటువంటి ఆ ఊర్లోనట, సమరయ అనబడినటువంటి ప్రాంతంలో షొకార్ అనబడినటువంటి ఒక ఊర్లోనట, అక్కడ యాకోబు ఒక బావి తవ్వించుడటండి. అప్పటికి ఏం జరిగిందట, అక్కడ మనం చూసినట్లయితే 12 గంటలైందట. యేసుక్రీస్తు కొంచెం అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడట. అప్పుడు సమరయ స్త్రీ, ఒక వ్యక్తి, ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే నీళ్లు తోడుకోవడానికి ఆ బావి దగ్గరికి లేదా నూతి దగ్గరికి వచ్చింది. ప్రభు అన్నారు, అమ్మ దాహానికి కొంచెం నీరు నాకు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఈలోగా శిష్యులు ఏం చేశారంటే ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్ళారండి. అప్పుడు ఈ స్త్రీ అంటుంది, అయ్యా నువ్వు యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహానికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు? ఎందుకు అలాగన్నదంటే కింద చెప్తున్నాడు, యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. అంటే కనీసం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర అడగరు. కాబట్టి ఎందుకు అడుగుతున్నావు అని అడిగిందండి. అప్పుడు ప్రభు ఏం చెప్పారో చూడండి. అందుకు యేసు, నీవు దేవుని బలమును నాకు దాహమునకెమ్మని నడుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పినావు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును అన్నదండి. ప్రభు ఏమన్నారు, నిన్ను దాహానికి అడుగుతున్న దేవుని వరాన్ని నాకు దాహానికమ్మని నిన్ను అడుగుచున్నటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే, అసలు నేనెవరో నీకు తెలిస్తే నువ్వు ఈ మాట్లాడమమ్మా, నీ మాటలనవు. ఒకవేళ ఆయన నువ్వు అడిగితే ఆయన నీకు జీవజలాన్ని ఇస్తాడు అంటే అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఈ బావి చాలా లోతైంది, తోడుకోవడానికి చాలా కష్టంగా ఉంది. మరి నువ్వు నిజంగా తోడుకోవాలనుకుంటే నీకు ఏది తోడుకోవడానికి కూడా ఏది రేఖ కానీ ఎటువంటి ఆ పాత్ర కానీ నీ దగ్గర లేదే, నీ దగ్గర తోడుకోవడానికి ఏమి లేదు, మాతో మీరు సాంగత్యం చేయరు, మేము ఇచ్చిన నీళ్ళు మీరు తాగుతారో లేదో నాకు తెలియదు, మరి నీ దగ్గర ఒకవేళ తోడుకోవడానికి ఏదైనా ఉందంటే రేఖ కూడా ఏం లేదు, ఎటువంటి పాత్ర కూడా ఏం లేదు తోడుకోవడానికి, మరి ఆ జీవజలం నీకు ఎలా దొరుకుద్ది అని అడిగిందండి. చదువుదాం 12వ వచనం. తాను తన కుమారులను పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన్ను అడిగాను. ఇదిగో యాకోబు ముఖాముఖిగా దేవుడితోనే మాట్లాడాడు, ముఖాముఖిగా దూతతోనే యుద్ధం చేశాడు, ఆయన దేవుడితోనే మాట్లాడాడు. ఆ ప్రదేశానికి పెనుయేలు అనమన్నటువంటి పేరు కూడా పెట్టాడు. కాబట్టి మా యాకోబుతో దేవుడు డైరెక్టర్గా దర్శనం ఇచ్చాడు, పరలోకానికి భూమి మీద కొనిచ్చినేశాడు. ఆ నిచ్చిన మీద నుంచి దేవదూతలు ఎక్కడ చూశారు. అక్కడ ఒక మందిరాన్ని కూడా కట్టాడు, రాయిని నూనె పోసి ఆశీర్వదింపబడి తిరిగి వచ్చినప్పుడు. మరి అంత గొప్పడు మా యొక్క యాకోబు. దేవుడు యాకోబుతో ఏం చెప్పాడంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు నీకు కూడా దేవుడు నేను అని చెప్పాడు. దేవుడు మాట్లాడు, అంత గొప్ప వ్యక్తి మా యాకోబు. ఇది ఈ నుయ్యి కూడా, ఈ బావి కూడా ఆ యాకోబే తవ్వించాను. కాబట్టి నువ్వేదో జీవజాలం వస్తానంటున్నావు ఏంటి? పైగా నువ్వు తాగాలన్నా సరే నీకు కూడా ఏదైనా ఉండాలి కదా. మా వస్తువులు మీరు ముట్టుకోరు కదా, మాకున్నటువంటి పాత్రలు మీరు ముట్టుకోరు కదా, మా దగ్గర ఉన్నటువంటి నీరు మీరు త్రాగరు కదా అంటే అప్పుడు అంటుంది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? పశువులు నీళ్ళు తాగడానికి, మాకు నీళ్ళు తాగడానికి నువ్వు తవ్వించిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని అడిగిందండి. చూడండి 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు
తప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. దేవుడు ఏం చెప్పారు తెలుసు, ప్రభు ఏం చెప్పారు తెలుసమ్మా, ఈ నీళ్లు త్రాగితే మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ మళ్ళీ నీళ్ళు తాగాలి. కానీ నేనిచ్చే నీళ్ళుగా నువ్వు త్రాగావంటే నీకు దాహం వేయదు. అది నీలో ఊరెడి నీటి బొగ్గగా నిత్య జీవానికి నువ్వు వెళ్ళడానికి ఊరెడి నీటి బొగ్గగా నీలో ఉంటాయి అమ్మా ఆ జీవజలం అని చెప్పాడండి. ఈ నీళ్ళు యాకోబు నీకు నుయ్యి తవ్వించి బావి తవ్వించి నీళ్ళు ఇచ్చాడు కదా, ఈ నీళ్ళు నువ్వు తాగితే ఎన్ని రోజులు తాగినా మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది. కానీ అదే నేను ఇచ్చాను అనుకో నీళ్ళు, నీకు నేను ఇచ్చే నీళ్ళు ఎలా ఉంటాయంటే నీకు దాహం వేయదు. అవే నీ లోపలికి వెళ్ళిపోయి నీటి బొగ్గగా మారిపోతాయి, ఊరిపోయే నీటి బొగ్గగా మారిపోతాయి. ఆ నిత్య జీవానికి వెళ్ళడానికి ఆ నీళ్ళు నీకు పనిచేస్తాయి అని చెప్పాడండి. ఆ జీవజలం నీకు పనిచేస్తుంది అని చెప్పాడు. చూద్దాం 15 వచ్చింది. ఆ స్త్రీ ఆయన్ని చూచి, అయ్యా నేను దప్పికొనుకుంటున్నట్లు చేదుకొనుటికి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేననగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీకు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితవని నువ్వు. చూడండి, వెంటనే ప్రభు ఆవిడ ఏమంటుందంటే, అయ్యా నేను మళ్ళీ నాకు దాహం వేయకుండా మరి నీళ్ళు తోడుకోవడానికి అక్కడి నుంచి ఆ సమరయ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి నీళ్ళు తోడుకొని ఎంత బాధను నేను పడకుండా ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేయండి అని అన్నదండి. ఆ జీవజలం ఏదో నాకు ఇచ్చేయండి అంటే అప్పుడు ప్రభు ఒక కండిషన్ పెట్టారండి. ఏంటో కండిషన్ అంటే, ఈ జీవజలం నీకు ఇవ్వాలంటే నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అని చెప్పి. అప్పుడు ఆవిడ అన్నది, అయ్యా నాకు భర్త లేడు. అప్పుడు ప్రభు అన్నారు, నీకు భర్త లేడన్నటువంటి మాట నువ్వు చెప్పినటువంటి మాట నిజంగానే చెప్పావు, సరే మంచి మాట చెప్పు, ఉన్నట్టే చెప్పు, కానీ నీకు ఇంతకు మునుపు 5 పెనిమిటిలు ఉండేది అని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాడు కూడా నీ పెనిమిటి కాదు అని చెప్పాడండి. అంటే మనం అక్కడ చూసినట్లయితే ఆవిడ జీవితం ఎలాంటి జీవితం ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎప్పుడైతే ప్రభు ఆ మాట చెప్పారో, నీకు ఎంతకుముందు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ పెనిమిటి కాదని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఆవిడ ఏమందో చూడండి ఒకసారి 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. వెంటనే ఏమన్నదంటే, అయ్యా నీకు అన్నీ తెలిసిపోయాయి, నా జీవితాన్ని గురించి చెప్పేస్తున్నావు, నా బ్రతుకుల గురించి చెప్పేస్తున్నావు, నా జీవితంలో ఏదైతే జరిగిందో అదంతా కూడా చెప్పేస్తున్నావు. ఎప్పటి వరకు నువ్వు ఏదో దాహాన్ని కలుగుతున్నావు అనుకున్నాను, ఎప్పటి వరకు ఏదో సామాన్యమైన వ్యక్తి అనుకున్నాను, కానీ నువ్వు ప్రవక్తవే, నువ్వు ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు. నా జీవితంలో జరిగిపోయిందంతా చెప్పేశావు, జరుగుతుంది చెప్పేస్తున్నావు, అసలు నా జీవితాన్నే చెప్పేశావు అని భయపడిపోయింది. అయ్యా నువ్వు ప్రవక్తవని ఇప్పుడు గ్రహిస్తున్నాను, నువ్వు ప్రవక్తవని ఇప్పటి వరకు గ్రహించలేదు నేను, నువ్వు ప్రవక్తవని ఇదిగో నీవు నాతో మాట్లాడుతున్నప్పుడు, నా జీవితాన్ని గురించి నువ్వు వివరిస్తున్నప్పుడు, గతించిపోయిన జీవితాన్ని ప్రస్తుతం ఉన్న నా జీవితాన్ని గురించి నువ్వు చెబుతున్నప్పుడు, ఇదిగోనయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అంటూ కిందని ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 20వ వచనాన్ని చూడండి ఒకసారి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా, ఏ స్వామితో ఇట్లైనను. వెంటనే ఇప్పుడేమందో తెలుసండి, అప్పటి వరకు నీళ్ళు కొరకు జీవజలం కొరకు మాట్లాడుతున్న ఈవిడ ఇప్పుడు సడన్గా టాపిక్ మారిపోయిందండి. ఎందుకు టాపిక్ మారిపోయిందో తెలుసా? ఎంతకుముందేమో సమరయ స్త్రీనైనా మా దగ్గర యూదులైన మీరు నీళ్లు త్రాగరు కదా, మాతో సాంగత్యం చేయరు కదా అని మాట్లాడినటువంటి ఆవిడ, నీకు చేదుకోవడానికి ఏది లేదే అని చెప్పినటువంటి ఆవిడ, నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా అని అడిగినటువంటి ఆవిడ ఇప్పుడు యాకోబు కంటే గొప్పవాడు అన్న సంగతి గ్రహించింది. నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నానని చెప్పింది. చెప్పి మాట్లాడుతూ సడన్గా టాపిక్ మారిపోయింది. ఇప్పుడు టాపిక్ ఎక్కడికి వెళ్ళిందంటే ఆరాధన గురించి వెళ్ళిపోయిందంటే. దేని గురించి వెళ్ళిపోయింది టాపిక్? వాళ్ళిద్దరి మధ్యలో ఆరాధన. ఆవిడ అంటుంది, ఏమంటుంది చూడండి ఒకసారి 20వ వచనంలో, మా పితరులు ఇదిగో ఈ పర్వతం మీద దేవుణ్ణి ఆరాధించారు.
మా పితృలు ఈ పర్వతం మీద దేవుడిని ఆరాధించారు, కానీ మీరు ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్తారు అంటే, అప్పుడు ప్రభు ఏమన్నారు చూడండి, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. చూడండి, ఎంతవరకు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసంటే, ఆవిడకి ప్రభు అంటే ఎవరో తెలియదండి. ప్రభు అంటే ఎవరో తెలియదు అంతవరకు. కానీ ప్రభు ఆవిడతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అంతవరకు కూడా తలుపు దగ్గర నిలబడి ఆయన తడుతున్నాడు. ఆవిడ తలుపు తీయలేదు అంతవరకు. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆవిడ జీవితాల గురించి మాట్లాడటం ప్రారంభించాడో అప్పుడు ఆమె తలుపు తెరిచింది. ప్రభు కొరకు మనస్సు అనే తలుపు తెరిచింది, హృదయం అనే తలుపు తెరిచింది, తలంపులు తెరవబడ్డాయి, ఆలోచనలు తెరవబడ్డాయి. తెరవబడినప్పుడు ప్రభువు ఆమెలోనికి వాక్యాన్ని పంపిస్తున్నాడండి. ప్రభువు ఆమెలోనికి వెళ్ళి, ఆమె మనస్సులోనికి వెళ్ళి ఆమెతో, ఇంకా మా టాపిక్ మారిపోయింది, తెరిచింది ప్రభు గురించి, వాక్యం గురించి తలుపు తెరిచింది, మనస్సు గురించి తలుపు తెరిచింది. తెరిచినప్పుడు ఏం మాట్లాడుతుందో చూడండి. మా పితృని పర్వతం మీద ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెబుతారని అంటే, ప్రభు అన్నారమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో యెరూషలేములోనైనను ఈ పర్వతం మీదనైనను తండ్రిని మీరు ఆరాధించరు, కానీ నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు అని చెప్పాడు. ఏం చెప్పాడండి? అంతవరకు నీళ్ళు కోసం, దాహం కోసం, బావి కోసం, యాకోబు కోసం మాట్లాడినటువంటి ఆవిడ ఇప్పుడు ఆరాధన కోసం ఎందుకు మాట్లాడుతుందంటే, ప్రభు మాటలకు ఆమె మనసు తెరవబడింది, ప్రభు మాటలకు ఆమె హృదయాన్ని తెరిచింది. టాపిక్ సడన్గా మారిపోయింది, ఆరాధన గురించి మాట్లాడడం ప్రారంభించింది. ఎందుకనంటే ఆమె తలుపు దగ్గర ప్రభువు నిలబడి తడుతున్నప్పుడు తలుపు తెరిచిందండి. హృదయం అనే తలుపు తెరిచింది, మనస్సు అనే తలుపు తెరిచింది. దేవుని మాటలకి, దేవుని మాటలు ఆమె హృదయంలోనికి వెళ్ళిపోయాయి, దేవుని మాటలు ఆమె మనస్సులోనికి వెళ్ళిపోయాయి. ఆరాధన గురించి మాట్లాడడం ప్రారంభించింది. అయ్యా, దేవుని ఎలా ఆరాధించాలి? నేను ఈ పర్వతం మీద ఆరాధించాలా? మా పితృలు ఎక్కడే ఆరాధించారు, మీరేమో యెరూషలేములో ఆరాధిస్తున్నారని ఆరాధించమని చెప్తున్నారు. ఏది నిజం? ఎక్కడ నేను ఆరాధించాలి? ఇప్పుడు దేవుణ్ణి నేను ఎక్కడ ఆరాధించాలి? ప్రభువుని నేను ఎక్కడ ఆరాధించాలంటే, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో యెరూషలేములో కానీ ఇక్కడ కానీ తండ్రిని, పర్వతం మీద కానీ తండ్రిని ఆరాధించరు. దేవుడు ఎలా కోరుకుంటున్నాడంటే, ఆయన రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తండ్రి తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడట? ఎక్కడో పర్వతాల్లోనో యెరూషలేము దేవాలయంలోనో తండ్రిని ఆరాధించాలని దేవుడు కోరుకోవటం లేదటండి. ఆరాధన ఎలా జరగాలని కోరుకుంటున్నాడటంటే, ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలన్న ఆలోచనతో దేవుడు ఉన్నాడు అని చెప్పాడండి. దేవుణ్ణి ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలని చెప్తున్నాడు? ఆత్మతో సత్యంతో. ఇదిగో దేవుణ్ణి ఆరాధించాలి. 24 వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు అని చెప్పారండి. ప్రభు ఏం చెప్పారో తెలుసా? నువ్వు పర్వతం మీదకి వెళ్ళు, యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ఇదిగో ఆత్మతో సత్యంతో నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పారు. అంటే టాపిక్ ఎక్కడి నుంచి ఎలాగొచ్చి ఆరాధనలోకి వెళ్ళిపోయిందో చూడండి. ఎందుకు ఆరాధనలోకి వెళ్ళిపోయిందంటే, దేవునికి తన హృదయాన్ని ఇచ్చింది, తలుపు తెరిచింది. దేవునికి తన మనస్సు అనేది తలుపు తెరిచింది. ప్రభువు నిలబడి తట్టాడు. అంతవరకు కూడా ప్రభువు నిలబడి తట్టాడు. ఆయన మామూలుగా నీళ్ళు అడిగాడు. ఏమన్నా మామూలుగా నీళ్ళు కావాలంటే, యూదులమైన మీరు సమరయ స్త్రీని మాతో సాంగత్యం చేయరు కదంటే, అమ్మ పర్వాలేదమ్మా, నాకు నిజంగా దాహం ఉంది, కొంచెం నీళ్ళు వేయంటే ఆవిడ నీళ్ళు తోడేసి వేసేసేది. ప్రభు నీళ్ళు తాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా, విషయం కాదు. కానీ ప్రభు అందుకోసం అక్కడికి రాలేదు. ప్రభు అందుకోసం కాదు,
మామూలు వాటర్తో మాట్లాడడం ప్రారంభించి జీవజలం గురించి మాట్లాడాడు. ఆమె జీవితాల గురించి మాట్లాడాడు. ఆమె హృదయం తెరిచింది ప్రభు కొరకు, ప్రభు మాటల కొరకు. ఆయన స్వరం విని ప్రభు మాటల కొరకు హృదయాన్ని తెరిచింది, మనస్సు అనే తలుపు తెరిచింది. ప్రభు ఆమెలోనికి వాక్యాన్ని, భోజనాన్ని పట్టుకుని వెళ్ళి ఆమెతో భోజనం చేస్తున్నాడు. వాక్యం అనే ఆహారాన్ని పట్టుకొని వెళ్ళి భోజనం చేస్తున్నాడు ఆమె మనసులో. ఆమె ఇప్పుడు ఆరాధన కోసం మాట్లాడడం ప్రారంభించింది. అయ్యా, నేను ఎలాగ ఆరాధించాలి దేవుణ్ణి చెప్పండి. ఇప్పుడు నేను ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? పర్వతం మీద యెరూషలేములోనే ఎక్కడ ఆరాధించాలి? నేను ఆరాధించాలన్న కోరిక, ఆలోచన నాలో ఉన్నాయి. ఇప్పుడు నేను ఎలా ఆరాధించాలి దేవుణ్ణి? ఎక్కడ ఆరాధించాలి అసలు దేవుణ్ణి అంటే ప్రభువు చెప్తున్నారు, ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించేవారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడమ్మా. నువ్వు ఆరాధించాలంటే ఎక్కడికో వెళ్ళిపోయి నువ్వు ఆరాధించాల్సిన అవసరం లేదు. ఆత్మలో నువ్వు దేవుణ్ణి ఆరాధించు, సత్యంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి, యథార్థంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు ప్రభువు ఆమెతో చెప్పారండి. 25 నుంచి ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే అని ఆయనని ఆమెతో చెప్పిన వెంటనే ఆవిడ చివరగా ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా, క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, ఏం చేయాలో, ఎలా ఆరాధించాలో, ఏం చేయాలన్నది ఆయన వచ్చి చెప్తాడు అని చెప్తే, అమ్మ నీతో మాట్లాడుతున్న ఆ మెస్సయ్యను నేనే అని ప్రభు చెప్పారు. నేనే అని ప్రభు చెప్పారు. నన్ను నెరవేర్చింది. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన ఆ స్త్రీతో మాట్లాడడం చూచి ఆశ్చర్యపడిరు. కానీ నీకేమి కావాలని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నామని ఆయనను ఎవడనో అడగలేదు. ఎందుకంటే సమరయులతో సాంగత్యం చేయగలను కాబట్టి ఏం చేస్తున్నారు, స్త్రీతో మాట్లాడడం చూడగానే ఆశ్చర్యపోయారు. ఏంటి ప్రభు ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు ఏంటని ఆశ్చర్యపోయారు. కానీ ఏం కావాలని కానీ, ఎందుకు మాట్లాడుతున్నాం అని కానీ ప్రభుని ఎవరు కూడా అడగలేదటండి. 28వ వచనం, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పాను. చూడండి, ఎందుకు ఆవిడ అక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నీళ్లు తోడుకోవడానికి ఆ కొండ పట్టుకొని చాలా దూరం నుంచి వచ్చింది అక్కడికి. కానీ పోన్లే ప్రభు మాట్లాడాడు కదా అని చెప్పి నీళ్లు తోడుకొని భుజం మీదో తల మీదో పెట్టుకొని ఊర్లోనికి వెళ్ళి అప్పుడు చెప్పలేదు. ఏం చేసిందట అక్కడ? ఆ కొండ అక్కడే విడిచిపెట్టింది. బాగా చూడాలి, మీరు బాగా వినాలండి. ఆ నీళ్ళు కోసం తెచ్చుకున్నటువంటి ఆ కొండని ఎక్కడ వదిలేసింది? ఆ నూతి దగ్గర వదిలేసింది. అంటే ఇంకా ఈ నీళ్ళతో కాదు నాకు పని అయ్యేది, ఈ నీళ్ళు కాదు నేను త్రాగవలసింది. అయ్యో, ఇన్నాళ్ళంతా కూడా ఈ నీళ్ళు త్రాగాను, కానీ నన్ను నిత్యము బ్రతికించే నీళ్ళు ఇప్పుడు నాకు దొరికాయి. ఆ నీళ్ళే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు. ఆ నీళ్ళే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయన చెప్పినటువంటి వాక్యాలు. ఆ నీళ్ళే ప్రభు నాతో ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నిత్య జీవం కలిగినటువంటిది. ప్రభువు నాతో మాట్లాడినటువంటి ప్రతి మాటలు కూడా జీవం ఉంది, జలమైన మాటలు. ఆవిడ ఏం చేసిందంటే ఇంకా ఉండలేదండి అక్కడ. ఆ కొండ అక్కడ విడిచిపెట్టేసింది. ఆ కొండను కూడా ఇంటికి తీసుకెళ్ళదు. చూడండి, ఆ కొండను కూడా ఇంటికి తీసుకెళ్ళదు. ఆ కొండ నూతి దగ్గర విడిచిపెట్టేసింది. దీంతో కాదు ఇక్కడ నాకు దాహం తీరేది, ఆల్రెడీ నాకు దాహం తీరిపోయింది అని ఊరిలోనికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా బ్రతుకంతా కూడా చెప్పాడు పలానా ఆయన, నా జీవితం అంతా కూడా చెప్పాడు పలానా ఆయన అని, ఆయన క్రీస్తు కాడా, ఇప్పటికైనా నేను క్రీస్తుని మీరు గ్రహించండి అని ఊర్లో వాళ్ళందరికీ కూడా వెళ్ళి ఆవిడ సువార్త ప్రకటించిందండి. సువార్త ప్రకటించింది. చూడండి 30వ వచనం, వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చాడు. ఎప్పుడైతే ఇవి చెప్పిందో ఊర్లో వాళ్ళందరూ కూడా తండోపు తండాలుగా, ఏంటి ఇవి జీవితాన్ని అంతా ఒక వ్యక్తి చెప్పాడా? ఇవి పేరు తెలియకపోయినా, ఊరు తెలియకపోయినా, అసలు ఆవిడ కోసం ఏదో తెలియకపోయినా మొత్తం ఆవిడ జీవితం గురించి చెప్పడా, ఎంతగా చెప్తుంది ఏంటని చెప్పి ఊరు వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి రావడం ప్రారంభించారండి. ఆలోగా శిష్యుడు, చూడండి ఇప్పుడు ఈ మాట చాలా జాగ్రత్తగా చూడండి. ఈలోగా ఆవిడ ఊర్లోకి వెళ్ళింది కదా, ఈలోగా శిష్యుడు ఏం చేస్తున్నాడు చూడండి. బోధ కూడా భోజనం చేయమని ఆయనను అడిగారు. ఏమడిగారండి? ఎందుకు దేనికి వెళ్ళారు ఊర్లోకి? ఏదైనా ఆహార పదార్థాలు కొనుక్కొని భోజనం చేయడానికి వెళ్ళారు. ఈలోగా ఈ సంభాషణ అంతా కూడా జరిగిపోయింది. ఆవిడ ఊర్లోనికి వెళ్ళింది, ఊరి వారు అందరిని కూడా తీసుకురావడానికి వెళ్ళింది. ఆ కొండ కూడా అక్కడ వదిలేసింది నూతి దగ్గర. అప్పుడు
శిష్యులు అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు చూడు 30వ ఆ 31వ బోధకుడా అయ్యా భోజనం చేయి, ప్రభువా భోజనం చేయని అడుగుతున్నారు. అయ్యా మరి ఇంతవరకు మనం ప్రయాణం చేసి వచ్చాం, చాలా అలసిపోయి ఉన్నాం, ఇదిగో మరి కొంచెం భోజనం చేయని చెప్పి వాళ్ళు కొనుక్కొచ్చినటువంటి ఆహారాన్ని ప్రభుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారండి. 32 అందుకాయన భుజించుటకు నీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని చెప్పాడండి. చూసారా, భోజనం చేయండి, భోజనం చేయి ప్రభు అని ఇస్తున్నారండి. ఇందాక ప్రకటన గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం? ఎవడైనను, ఇదిగో నేను తలుపు నొద్దుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తెరిచిన ఎడల తీసిన ఎడల నేను వాని వెంటకు వచ్చి నేను అతను నాతో కలిసి ఏం చేస్తాం? భోజనం చేస్తాం. ఇక్కడ శిష్యులు కూడా భోజనం తెచ్చి ఇచ్చారు ప్రభుకి. అయ్యా భోజనం చేయను, ఆయన చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం, మనం అందరం కూడా బాగా అలిసిపోయాం, ఇక్కడ భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకొని బలపడి అప్పుడు మరలా సువార్త పని మరలా స్టార్ట్ చేద్దామంటే ప్రభు అన్నారు, మీరు తెచ్చినటువంటి భోజనం పనికిరాదు, నాకు మీరు తెచ్చి భోజనం నాకు వద్దు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, మీకు తెలియనటువంటి భోజనం నా దగ్గర ఉంది. చదవండి. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమని ఒకరితో ఒకటి చెప్పుకున్నది. 34 వచ్చింది. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది అని చెప్పాడండి. ఇంతకీ ప్రభు దగ్గర ఉన్న ఆహారం ఏంటో తెలుసా? ఏ భోజనం పట్టుకొని నీ దగ్గరికి వస్తాడో తెలుసా? నువ్వు తలుపు తెరిస్తే ఎలాంటి భోజనం పట్టుకొని వస్తాడో తెలుసా? ఏమండి, ఇప్పుడు ఆ సమరయ స్త్రీకి కూడా ప్రభు భోజనం ఇచ్చాడండి. ఆ సమరయ స్త్రీకి కూడా ప్రభు భోజనం పెట్టేశాడు. అందుకే ఆవిడ కడుపు నిండి, హృదయం నిండిపోయి, మనస్సు నిండిపోయి ఆమె ఊరిలోకి పరిగెత్తి కొండను అక్కడే వదిలేసి ఊరిలోకి పరిగెత్తి ఊరు వారందరూ కూడా ప్రభు దగ్గరికి తీసుకురావడానికి వెళ్ళిందంట. ఎంతకీ ప్రభు ఎలాంటి భోజనం పట్టుకొని వస్తాడో తెలిసి నీ దగ్గరికి నువ్వు హృదయాన్ని తెరిస్తే ఆయన కోసం, మనస్సు అనే తలుపు తెరిస్తే ఎలాంటి భోజనం పట్టుకొని వస్తాడో తెలుసా? ఆయన స్వరం విన్నప్పుడు ఆయనకి నీ హృదయంలో చోటిస్తే ఎలాంటి భోజనం పట్టుకొని వస్తాడో తెలుసా? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయి ఉన్నది. ఇప్పుడు ప్రభు ఈ ఆహారాన్ని సమరయ స్త్రీ యొక్క మనసులో పెట్టేశాడు. ప్రభు ఈ ఆహారాన్ని సమరయ స్త్రీ యొక్క హృదయంలో పెట్టేశాడు. ఎందుకంటే ఆవిడ తెరిచింది ప్రభు కోసం తన హృదయం అనే తలుపు, ఆవిడ తెరిచింది ప్రభు కోసం తన మనస్సు అనే తలుపు, తన తలంపులు తెరిచింది. ప్రభు ఏం చేశాడంటే, ఇదిగోనమ్మ ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలి, దేవుడు అంటే ఇది, ఇదిగో నేనే క్రీస్తుని మెస్సయ్య అని ప్రభు వాక్యాన్ని చెప్పి నువ్వు ఎక్కడ నుంచి దేవుని పని చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలన్నటువంటి ఆహారాన్ని ఆవిడ హృదయంలో పెట్టాడు. ఇప్పుడు వెంటనే ఆవిడ ఏం చేసిందో తెలుసా? కొండ అక్కడ వదిలేసి ఊరిలోకి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని పని చేయటం ప్రారంభించింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రారంభించింది. దేవుని యొక్క ఆహారాన్ని భుజించింది. ప్రభుతో కలిసి ఇద్దరు భోజనం చేశారండి. ఆ టైంలో ఆత్మ సంబంధమైన ఆహారం అది, వాక్యం అనే ఆహారం అది. ఆ ఆహారాన్ని ప్రభువు ఆమె యొక్క హృదయంలో పెట్టేసినప్పుడు, ప్రభువు ఆమె యొక్క మనసులో పెట్టేసినప్పుడు వెంటనే ఆమె కూడా ఆహారాన్ని తిన్నది. ప్రభువుతో కలిసి ఆమె కూడా ఆహారాన్ని తిన్నది. ఓహో, దేవుని కోసం నేను పని చేయాలా, దేవుని కోసం ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించాలా, ఆయన ఇష్టానుసారంగా భూమి మీద బ్రతకాలా, ఆయన చిత్తాన్ని భూమి మీద జరిగించటమే మరి దేవుని పని. ఇదిగో క్రీస్తు కూడా అదే పని చేస్తున్నాడు, నేను కూడా అదే పని చేయాలి. ప్రభువు నా జీవితాన్ని మార్చాడు, నా బ్రతుకుని మార్చాడు. ఇక మీదట నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించాలి, దేవుని యొక్క పని భూమి మీద నేను చేయాలి, నా ప్రభువు చేస్తున్నాడు, అదే పని నేను చేయాలి అన్నటువంటి ఆలోచన, తలంపు ఆవిడ హృదయంలో నిండిపోయాయి. అనే మాటలు ఆవిడ హృదయంలో నిండిపోయాయి. అనే భోజనం, అనే అక్షయ సంబంధమైన ఆహారం ఆవిడ హృదయంలో నిండిపోయింది. వాక్యం అనే ఆహారం ఆవిడ హృదయంలో నిండిపోయింది. ఊరు వారందరి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించింది. ఎందుకంటే ప్రభు ఆవిడతో కలిసి భోజనం చేసిందండి. ఈ భోజనం భౌతిక సంబంధమైన భోజనం కాదు, ఇది అక్షయమైనటువంటి ఆహారం, ఆత్మ సంబంధమైన భోజనం, వాక్య సంబంధమైనటువంటి భోజనం. ఈ భోజనం ఆవిడతో కలిసి చేసి ఇప్పటి వరకు నీతో కూడా ప్రభు చేస్తాడు. నువ్వు ఆయనకు హృదయంలో చోటిస్తాయి, నీ మనస్సుని తలుపు తెరిస్తాయి, నీ తలంపులనే తలుపు తెరిస్తే నీలో కూడా ఎలాంటి భారమే కలుగుతుంది, నీలో కూడా ఎలాంటి బాధ్యత కలుగుతుంది. అయ్యో, రక్షణ పొందుకొని ఇన్ని దినాలు అయిపోయింది, ఒక్కరి కొరకైనా భారం కలిగి ప్రార్థించారా?
అయ్యో రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఒక్కరికైనా స్వార్థ ప్రకటించగలిగానా? అయ్యో రక్షణ పొంది ఇన్ని దినాలు అయిపోయింది, అయ్యో నేను వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రభువు మాటలు చెప్పానా, ఎవరైనా హెచ్చరించానా, బలపరిచానా అన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆసక్తి, నీలో ఆ ఆసక్తి, నీలో ఆ కోరిక, నీలో ఆ భారం దినం కూడా పెరుగుతుంది. ఎందుకనంటే దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే హృదయంలో నీ మనస్సు అనేది తలుపు తెరిచి చోటిస్తావో, ఈ సమరయ స్త్రీలాగా ప్రభు యొక్క స్వరానికి నీ మనసులో చోటిస్తావో, నీ తలుపు తెరిస్తావో, మనస్సు అనే హృదయం అనే తలుపు తెరిస్తావో, నీకు కూడా ప్రభు ఈ భోజనాన్ని వడ్డిస్తాడు. నువ్వు కూడా ప్రభుతో కలిసి భోజనం చేస్తావు. ఓహో, ఇక్కడి నుంచి ప్రభు పని నేను చెయ్యాలి అన్న ఆలోచన నీలోకి వచ్చేస్తుంది. ప్రభు కోసం నేను బ్రతకాలి అన్న ఆలోచన నీకు వచ్చేస్తుంది. పౌలు కూడా ఏమంటున్నాడో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట తీస్తే చావైనా సరే నాకు లాభం అని. ఎందుకన్నాడంటే వీళ్ళందరూ కూడా ఈ ఆహారాన్ని తినేశారండి. ప్రభుతో కలిసి భోజనం చేశారు. పౌలు భోజనం చేశాడు, పేతురు భోజనం చేశాడు, శిష్యుని భోజనం చేశారు, సంఘాలు భోజనం చేశాయి. ఆయన కొరకు ఎవడైనా హృదయాన్ని తెరిస్తే, మనస్సు తెరిస్తే, ఆయన గురించి ఎవరైనా వాకిటి నిలబడి ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నప్పుడు నీ హృదయాన్ని తెరిస్తే ఆయన భోజనం పట్టుకొని వచ్చి ఆయనతో కలిసి నువ్వు భోజనం చేస్తావు. ఆ భోజనం ఏంటంటే ప్రభువు పని చేసేటువంటి భోజనం. అది ఆ భోజనం ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని భూమి మీద నువ్వు నెరవేర్చే భోజనం అది. ఆ భోజనాన్ని దేవుడు నీకు భుజింపచేస్తాడు. వాక్యం అనే భోజనాన్ని దేవుడు నీకు భుజింపచేస్తాడు. అక్షయమైనటువంటి ఆహారం అనే భోజనాన్ని దేవుడు నీకు భుజింపచేస్తాడు. చూడండి, అప్పటి వరకు ఆవిడ ఒక సామాన్యమైన స్త్రీ. ప్రభు ఎప్పుడైతే ఆవిడతో మాట్లాడడం ప్రారంభించాడో ఫస్ట్ తలుపు తెరవలేదండి. ఆవిడ తన హృదయం అనే తలుపు తెరవలేదు ప్రభు గురించి, తన మనస్సు అనేది తలుపు తెరవలేదు ప్రభు గురించి. కానీ ప్రభు మాట్లాడుతుండగా ఎప్పుడైతే ఆమె జీవితాన్ని గురించి ప్రభు చెప్పాడో వెంటనే ఆమె తలుపు తెరిచింది. ప్రభు స్వరానికి వెంటనే ఆమె మనస్సు తెరిచింది. మనస్సు అనేది తలుపు తెరిచింది. ఆయన తడుతున్నాడు, మనస్సు తెరిచింది. ఆమెలోకి తన వాక్యమనే జీవాహారాన్ని పంపించింది, వాక్యమనే జీవజలాన్ని పంపించాడు. కొండలు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిందంటే ఆవిడ జీవితం ఎంతగా మార్చబడిందో మీరు జాగ్రత్తగా చూడాలి. పోన్లే, ప్రభు నా జీవితాన్ని మారిస్తే మార్చాడు, నా జీవితం గురించి చెప్తే చెప్పాడు, నేను దేవుడి కోసం జీవిస్తానులే అని అనుకోలేదు. అక్కడితో అనుకోలేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ఆహారాన్ని భుజించేసింది, ప్రభువు తెచ్చిన ఆహారాన్ని భుజించేసింది. ప్రభువు ఆమెతో కలిసి భోజనం చేశాడు. అక్కడ ఆహారాన్ని భుజించారు. ఈ ఆహారం ఏంటని చెప్తున్నాడు చూడండి. అక్కడ 31 వచ్చిన 32 వచ్చిందో, అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినా మనం ఒకరితో ఒకటి చెప్పుకోలేరు. 34 వచ్చిన, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్పాడండి. ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేస్తుంది? ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది. తండ్రి పనిని ఏం చేస్తుంది? తుదముట్టిస్తుంది, ప్రారంభిస్తుంది. ప్రభు ఎలాగైతే చేస్తున్నాడో ఆవిడ కూడా అలాగే చేస్తుంది. ఊర్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. నేను దేవునికి చోటిస్తే, నీ హృదయంలో దేవుని వాక్యానికి, ఆయన స్వరానికి చోటిస్తే, నువ్వు కూడా దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కంపల్సరిగా నీకు కలుగుతుంది. అదే దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే, ఏదో నామకార్థంగా ఆలకించి హృదయాన్ని మూసేసుకొని, తలంపులు మూసేసుకొని, మనస్సు అనే తలుపులు, హృదయం అనే తలుపులు మూసుకొని వాక్యాన్ని ఆలకిస్తే ఒక్క మాట కూడా నీ హృదయంలోకి వెళ్ళదు. ఒక్క మాట కూడా నీ తలంపుల్లోకి వెళ్ళవు. దేవుడి కోసం జీవించలేవు. అప్పుడు ఎలా మారిపోతావో తెలుసా? జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉండిపోద్ది, కానీ నీవు మృతుడివే. ఎందుకంటే ఆయన కోసం నీ హృదయాన్ని తెరవాలి, మనస్సు అనే తలుపు తెరవాలి, హృదయం అనే తలుపు తెరవాలి. ఆయన తడుతున్నప్పుడు, నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు, నీ దగ్గరికి ఆయన భోజనాన్ని, ఆత్మ సంబంధమైన, అక్షయ సంబంధమైన, జీవాహారమైనటువంటి వాక్యం అనే భోజనాన్ని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, నీ హృదయం అనే తలుపు ఎప్పుడైతే నువ్వు తెరిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన నీతో కలిసి భోజనం చేస్తాడో, నువ్వు ఆయనతో కలిసి భోజనం చేస్తావో, వాక్యాన్ని వింటావో, అప్పుడు నీ హృదయం దేవుని కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. నీ మనస్సు దేవుని కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. ఆవిడ అనేక మందిని, ఊరు వారందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చిందంట. ఊరు వారందరూ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మరొకసారి మాట చదువుతూ ఉంది. 3వ వచనం, ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ప్రభు సమరయ స్త్రీ తలుపు దగ్గర నిల్చుండి తట్టాడండి. ఆవిడ మనస్సు అనే తలుపు దగ్గర నిలబడి తట్టాడు. ఆవిడ హృదయం అనే
తలుపు దగ్గర నిలబడి ప్రభువు తట్టాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, అంటే ప్రభువు మాట్లాడుతున్నప్పుడు కొద్దిసేపటి వరకు ఆవిడ మనస్సు అనే తలుపు తెరవబడలేదు, తీలే. హృదయం అనే తలుపు తెరవలేదు, తలంపులు అనే తలుపు తెరవలేదు ప్రభు కోసం. కానీ అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఇదిగో నమ్మని నీ పెనిమిటిని తీసుకొని ఈ జీవజలం కావాలంటాను. అయ్యా నాకు పెనిమిటి లేదంటే, ఇదిగో 5 పెనిమిట్లు ఉండేవారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని చెప్పగానే వెంటనే తలుపు తెరవబడిపోయిందండి. వెంటనే ఆవిడ మనసు తెరవబడిపోయింది, వెంటనే ఆవిడ హృదయం తెరవబడిపోయింది ప్రభు కోసం. అప్పుడు ప్రభు తాను తెచ్చినటువంటి ఆహారాన్ని వడ్డించడం మొదలుపెట్టాడండి. అప్పుడు ఆవిడ ఆరాధన కోసం మాట్లాడుతుంది. ఎలా ఆరాధించాలయ్యా దేవుణ్ణి, ఎలా బ్రతకాలి నేను దేవుడి కోసం, ఎలా జీవించాలి నేను దేవుడి కోసం అని మాట్లాడడం ప్రారంభించి నేనే మెస్సయ్యనమ్మా అని ప్రభు చెప్పగానే ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసింది. ఊర్లో వెళ్ళి అందరికీ ప్రభువుని గురించి చెప్పడం ప్రారంభించింది. దేవుని దగ్గర ఉన్న ఆహారం ఏంటో తెలుసా, ఆయన తెచ్చినటువంటి భోజనం ఏంటో తెలుసా, నన్ను పంపిన వారి చిత్తము జరిగించటం, ఆయన పని తుదిముట్టించటమే నాకు ఆహారమై ఉన్నది అని చెప్పడండి. చిత్రాలు చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేస్తాం. ఇప్పుడు సమరయ స్త్రీ ప్రభు వాక్యం అనే ఆహారాన్ని, వాక్యం అనే జీవాహారాన్ని పట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు సమరయ స్త్రీ అక్కడ ఆహారాన్ని భుజించారండి. అక్షయమైన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టాడు ప్రభు. ఆవిడ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక్కడి నుంచి ఆవిడ ఎలా బ్రతుకుతుందంటే, దేవుని చిత్తాన్ని జరిగించటం, దేవుని పనిని తుదముట్టించటం. నువ్వు కూడా నీ హృదయంలో ప్రభువుకు ఆ విధంగా చోటిస్తే, నీ మనసులో దేవుని స్వరం విన్నప్పుడు నీ మనసు తెరిస్తే, ప్రభు వాక్యం దేవుని మాటలు నీ హృదయానికి వెళ్ళి నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను ఆయనకు పనికొచ్చే వ్యక్తిగా నీ జీవితాన్ని మారుస్తాయి. ఆయన చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీ జీవితాన్ని మారుస్తాయి. ఆయన పని చేసే వ్యక్తులుగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఒకవేళ ఆయన ఆహారాన్ని భుజించడానికి ఆయన స్వరం వెళ్ళినప్పుడు నీ హృదయం అనే తలుపు తెరవబడకపోతే ఆయన ఆహారాన్ని భుజించలేవండి. ఎప్పటికీ ఆయన ఆహారాన్ని భుజించలేవు, ఆయన ఆహారం తినలేవు. నువ్వు దేవుని మాటలు వినిపించగానే, ప్రభువా ఈ రోజు నాతో మాట్లాడండి నాయన అని నీ హృదయాన్ని అంతటినీ దేవుడికి ఇచ్చి, నీ మనస్సు అంతటినీ దేవుడికి ఇచ్చే, నీ తలంపులన్నీ కూడా ప్రభు కొరకు తెరవబడాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడి నిన్ను తనకు పనికి వచ్చే పాత్రగా దేవుడు మలుచుకుంటాడు.